మాస్టర్స్ ఇన్ మర్డర్స్. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన హై వోల్టేజ్ మూవీ డాకు మహారాజ్. ఈ మాస్ యాక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. అలాగే సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ చేంజర్ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో డాకు మహారాజ్ దుమ్ము లేపుతోంది. ఇక బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ కలవడంతో పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో బాలకృష్ణ సాలిడ్ ఓపెనింగ్స్ని అందుకున్నాడు డాకు మహారాజ్తో. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. రెండవ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. 2 రోజుల్లో మొత్తం 50 కోట్ల షేర్, 98 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. అంటే 70% వరకు రికవరీ అయినట్లే. ఈ సినిమా మొత్తం బిజినెస్ 82 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. యుఎస్ఏలో 2 మిలియన్ కలెక్షన్స్ని చేసింది. 32 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. అంటే సుమారుగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా టార్గెట్ పూర్తయిపోయినట్లే. మూడవ రోజు సంక్రాంతి పండుగ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా 25 నుండి 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈవినింగ్ నైట్ షోల లెక్కలు తేలాల్సి ఉంది. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే 50 కోట్ల గ్రాస్, రెండవ రోజు 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. అంటే బాలయ్య చరణ్ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. లాంగ్ రన్లో బాలయ్య ఇంకా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి. డాకు మహారాజ్ 3 రోజుల కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.